బైక్ రీస్టోరేషన్ కథ. ఒక ఊరిలో కుమార్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. కుమారు బాగా చదివేవాడు, కానీ అతనికి 80% మార్కులే వచ్చేవి. కుమార్ తండ్రి అతని దగ్గరికి వచ్చి అతనితో ఈ విధంగా చెప్పాడు: నువ్వు బాగా చదువుతున్నావు, కానీ నీకు 80% మార్కులే వచ్చాయి. ఎంత చదివినా ఏం ఉపయోగం? నీ తల మీద ఏం రాసుందో ఆ మార్కులే తెచ్చుకోగలవు నువ్వు. చిన్నవాడు అయిన కుమార్కి తలరాత అంటే ఏంటో తెలీదు. ఒకరోజు రాత్రి కుమార్ తాతయ్య అతని పుట్టినరోజు బహుమతిగా ఒక సైకిల్ ఇచ్చాడు. రాత్రి అయినందువల్ల ఆ సైకిల్ని మరుసటి రోజు పొద్దునే తొక్కుకోమని చెప్పాడు. కుమారు తాతయ్య చెప్పినట్లే సరే అని ఒప్పుకున్నాడు. ఆ సైకిల్కి తాళం వేసి ఇంటి బయట పెట్టి అతను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ ఒక దొంగ ఆ సైకిల్ దగ్గరికి వచ్చాడు. ఆ దొంగ ఆ సైకిల్ని తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు. పొద్దున్నే కుమారు లేచి చూసేసరికి సైకిలు అతనికి కనబడలేదు. అతని తాతయ్యకి సైకిల్ని ఎవరో దొంగిలించారని చెప్పాడు. కుమార్ తాతయ్య, ఏం చేస్తావురా కుమారు, నీ తలరాత అలా రాసుందేమో, అందుకే నీకు సైకిల్ దక్కలేదు. తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. మనం వేరే విధంగా ఏమి చేసినా సరే తలరాతని మార్చలేమేమో అని ఈ విధంగా అనుకొని కుమారు తనలో తాను బాధపడ్డాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను పెద్దవాడు అయ్యాడు. కుమారు కరెంటుతో నడిచే ఒక బండిని ఎన్నో సంవత్సరాల నుండి తయారు చేస్తున్నాడు. అతను ఆ కరెంటు బండి గురించి తీవ్రంగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఒకరోజు బండి ఎలా పనిచేస్తుందో అని ఆ బండి తీసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. కొద్దిసేపు ఆ బండిని నడిపిన తరువాత ఉన్నట్టుండి ఆ బండి ఆగిపోయింది. ఆ బండిని తిరిగి స్టార్ట్ చేయడానికి కుమారు చాలా ప్రయత్నించాడు, కానీ అది స్టార్ట్ అవ్వలేదు. ఈ విషయం చూసిన పక్కన ఉన్న జనం వీడి కర్మ ఇంతే అని హేళనగా నవ్వుకున్నారు. తన తలరాత ఎంత దరిద్రంగా ఉన్నప్పుడు అతను ఏం చేసినా ఉపయోగం లేదని అతను ఎంతో బాధపడ్డాడు. అప్పటి నుండి అతను దిగులుతో మనస్తాపంతో ఉండేవాడు. ఆ విధంగా దిగులుతో తిరుగుతున్న కుమార్ని ఒకరోజు ఒక స్వామీజీ చూశారు. ఆ స్వామీజీ కుమార్ని ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అడిగాడు. కుమారు తన తలరాత గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆ స్వామీజీ, చూడు బాబు, ఈ తలరాతల గురించి కర్మల గురించి నువ్వేమీ పట్టించుకోకు. నీ తలరాత ఎంత బాగోకపోయినా సరే నువ్వు ఇప్పుడు కష్టపడినట్లయితే, మంచిగా ఉన్నట్లయితే నీ తలరాతని నువ్వే మార్చుకోగలవు. పూర్వపు జన్మ కర్మలు, అలాగే ఈ జన్మలో నువ్వు చేసే మంచి పనులు పొట్టేల్లాగా కొట్టుకుంటాయి. అందులో ఏవి ఎక్కువ ఉంటే అదే గెలుస్తుంది. అంటే మంచి పనులు చేయడం లేదా కష్టపడి పనిచేయడం వల్ల నువ్వు విజయాన్ని పొందవచ్చు. స్వామీజీ చెప్పిన మాటలు విని మళ్ళీ ఆ కరెంటు బైక్ని ఇంకోసారి తయారు చేద్దామని అనుకున్నాడు. కుమారు ఆ కరెంటు బైక్ని మళ్ళీ తయారు చేయడం మొదలుపెట్టాడు. పాత బండిలా కాకుండా కొత్త లైట్లతో, అలాగే కొత్త మోడల్తో ఆ బండిని తయారు చేశాడు. ఈసారి తయారు చేసిన బండి ఎక్కడా ఆగలేదు, అద్భుతంగా వెళ్ళింది. కుమార్ తయారు చేసిన కరెంటు బైక్ గురించి తెలుసుకొని ఒక బిజినెస్ మ్యాన్ అతని దగ్గరికి వచ్చి కరెంటు బండ్లు తయారు చేసే కాంట్రాక్టు ఇచ్చారు. ఈ కథలోని నీతి, మన తలరాత సరిగ్గా రాసి పెట్టలేదు అని సరిపెట్టుకోవద్దు. మనం చేసే పనిలో నమ్మకం ఉంచి కష్టపడి పనిచేస్తే మనం విజయం సాధించగలము. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి.